కమల్ హాసన్ బయోగ్రఫీ. సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నటుల్లో కమల్ హాసన్ ఒకరు. నటన కోసమే కమల్ పుట్టాడా అన్నట్లు ప్రతి పాత్రకు ఆయన నటనతో జీవం పోయడమే సినీ ఫీల్డ్లో కమల్ హాసన్ కు అంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండేలా చేసింది. భారతీయ సినిమా రంగంపై మినిమం నాలెడ్జ్ గల వారెవరికైనా కమల్ హాసన్ గురించి తెలియదంటే అతిశయోక్తి అని అనుకోవాలి. సినీ రంగంపై ఆయన అంతలా తనదైన ముద్ర వేశారు. అయితే సౌత్ ఇండియా మూవీస్, అందులో ఎక్కువగా తమిళ మూవీస్ లోనే కమల్ హాసన్ ఎక్కువగా నటించినప్పటికీ భారతదేశమంతటా సుపరిచితులు అవ్వడమే కాకుండా యూనివర్సల్ హీరోగా ప్రసిద్ధి చెందారు. కమల్ హాసన్ నవంబర్ 7, 1954న తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పరమకుడిలో అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసన్, తల్లి రాజలక్ష్మి. ఆయనకి 2 బ్రదర్స్. వారి పేర్లు వచ్చేసి చారు మరియు చంద్ర. అలాగే ఒక నళిని అనే అక్క కూడా ఉన్నారు. కమల్ కుటుంబంలో ఇంచుమించు 10 మంది వరకు లాయర్లే ఉండడం గమనార్హం. అయితే హసన్ అనే వ్యక్తితో కమల్ తండ్రి స్నేహానికి గుర్తుగా హసన్ అనే ఇంటి పేరును యాడ్ చేసుకున్నారు. డైరెక్టర్ మణిరత్నం భార్య, అలాగే సుప్రసిద్ధ నటి అయిన సుహాసిని కమల్ హాసన్ అన్నచారు హసన్ కూతురు. 1960లో కమల్ 3.5 ఏళ్ల చిన్న వయసులోనే సావిత్రి, జెమినీ గణేశన్ కలిసి నటించిన కలత్తూర్ కన్నమ్మ అనే సినిమా ద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఈ మూవీలో నటించినందుకు గాను కమల్ కు ఆ రోజుల్లో 2500 వరకు రెమ్యునరేషన్ ఇచ్చారు. అలాగే మొదటి సినిమాతోనే ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకుని అందరి ప్రశంసలు పొందాడు. దీని తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించే అవకాశం రావడంతో ఆ తర్వాత 1963 వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా కమల్ హాసన్ సినీ రంగంలో వెనక్కి తిరిగి చూసిందే లేదు. ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, నగేశన్ ఇలా ఎంతో మంది ప్రముఖులతో కమల్ హాసన్ నటించారు. 1963 తర్వాత సినిమాలు చేయడం ఆపేసి హోలీ ఏంజల్ అనే స్కూల్లో చేరాడు. కమల్ అల్లరి భరించలేని ఆ స్కూల్ ప్రిన్సిపల్ టీసీ ఇచ్చేయగా ఆ తర్వాత ఇండో హై స్కూల్లో జాయిన్ చేశారు. ఇలా జాయిన్ అయిన ప్రతి స్కూల్లో అల్లరి చేస్తూ వస్తున్న కమల్ ను ఒకరోజు ఆయన తండ్రి నిలదీయగా భరతనాట్యం నేర్చుకుంటా అని చెప్పగా కమల్ తండ్రి అందులోనే జాయిన్ చేసి ప్రోత్సహించారు. ఇలా 8వ తరగతిలోనే చదువుకి స్వస్తి చెప్పిన కమల్ ఆ తర్వాత కథక్, మ్యూజిక్ ఇలా అన్ని కళల్లో ప్రావీణ్యం పొందాడు. ఇకపోతే సినిమాలలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా అతి చిన్న వయసులోనే పనిచేసిన ప్రతిభ కమల్ సొంతం. అదే సమయంలో అప్పటికే అతిపెద్ద తమిళ సినీ దర్శకుడైన కె బాలచందర్ తో కమల్ కు మంచి బాండింగ్ ఏర్పడింది. అనంతరం వారి ఇద్దరిది సుదీర్ఘ గురుశిష్య సంబంధంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. కళలు అంటే అమితమైన ఇష్టం కలిగిన కమల్ నేపథ్య గాయకుడిగా కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇటీవలి కొన్ని సినిమాలకు లిరిసిస్ట్ గా కూడా పనిచేశారు. భరతనాట్యం ప్రదర్శించడంలో ఆయనే సాటి. అనతి కాలంలో తమిళ చిత్ర రంగంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే తిరుగులేని నటుడిగా ఎదిగారు. కమల్ హాసన్ తొలిసారిగా 1974లో విడుదలైన మలయాళ చిత్రం కన్యాకుమారిలో నటనకు ప్రాంతీయ ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. 1975లో కమల్ హాసన్ డ్రామా అపూర్వ రాఘంగల్ అనే మూవీలో అతని పాత్రతో ప్రధాన నటనలోకి ప్రవేశించారు. ఇందులో అతను ఒక వృద్ధ మహిళతో ప్రేమలో తిరుగుబాటు చేసే యువకుడిగా నటించారు. ఈ చిత్రం ఆయనని ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది అనే చెప్పాలి. 1982లో మూండ్రం పిరాయిలో చిన్నపిల్లల వంటి మతిమరుపు లేని పాఠశాల ఉపాధ్యాయుని పాత్రను పోషించినందుకు కమల్ కు తన మొదటి భారతీయ జాతీయ చలనచిత్ర అవార్డును పొందారు. 1981లో ఏక్ దుజే కే లియే అనే చిత్రంతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద చిత్రం పేలవంగా ఆడినప్పటికీ కమల్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 1985లో సాగర్ సినిమా విజయం సాధించడంతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సినిమాలో డింపుల్ కపాడియా, రిషి కపూర్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కమల్. ఇకపోతే 1987లో మణిరత్నం యొక్క నాయగన్ సినిమాలో కమల్ నటనకు గాను భారతీయ సినీ రంగంలో ఆదరించే ప్రత్యేకంగా గుర్తించబడ్డారు. అలాగే ఈ చిత్రం టైమ్ మ్యాగజైన్ ఆల్ టైమ్ 100 బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ర్యాంక్ సాధించింది. ఇక మన తెలుగులోకి వస్తే అంతులేని కథ, మరో చరిత్ర, సాగర సంగమం, ఆకలి రాజ్యం, స్వాతి ముత్యం, క్షత్రియ పుత్రుడు, పుష్పక విమానం, ఇంద్రుడు చంద్రుడు, భారతీయుడు, తెనాలి, పంచతంత్రం, బ్రహ్మచారి, ఈనాడు ఇలా ఎన్నో విభిన్న సినిమాల్లో నటించి తెలుగు సినీ అభిమానులను అలరించి వారి మనస్సులో చిరస్థాయి ముద్ర వేసుకున్నారు కమల్ హాసన్. కమల్ నటనకు మెచ్చి ఆయనను వరించని అవార్డు అంటూ లేదు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు పలు భారతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న కమల్ హాసన్ సినీ పరిశ్రమలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఉత్తమ విదేశీ భాషా చిత్రానికి అకాడమీ అవార్డుకు పోటీలో ఇండియా సమర్పించిన అత్యధిక చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందారు. ఆయన సినీ జీవిత కాలంలో నటన, అలాగే దర్శకత్వంతో పాటు కమల్ స్క్రీన్ రైటర్, గేయ రచయిత, ప్లేబ్యాక్ సింగర్ అండ్ కొరియోగ్రాఫర్ గా నిత్యం కలామ తల్లికి ఎనలేని సేవ చేస్తూనే వచ్చారు. కమల్ హాసన్ సినిమాపై అమితమైన అభిమానంతో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి తన బ్యానర్ పై పలు చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు.
కమల్ హాసన్ మొదట నటి అయిన వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సారికా ఠాకూర్ అనే మరొక నటిని పెళ్లి చేసుకోగా వారికి 2 పిల్లలు, అక్షరా హాసన్ మరియు శృతి హాసన్లు. ఆ తర్వాత సారికకు కూడా విడాకులిచ్చారు కమల్. కొన్నాళ్లకు ఒకప్పటి ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి అయిన గౌతమితో కలిసి సహజీవనంలో ఉండగా వారు కూడా 2016లో విడిపోయారు. ఎందరో తమిళ తెలుగు సినీ ప్రముఖులు ఎంజీఆర్, జయలలిత, సీనియర్ ఎన్టీఆర్ల మాదిరిగానే కమల్ హాసన్ కూడా రాజకీయాలలోకి ప్రవేశించారు. ఫిబ్రవరి 21, 2018న కమల్ హాసన్ తన రాజకీయ పార్టీ అయిన మక్కల్ నీది మయ్యంని అధికారికంగా ప్రారంభించారు. పార్టీ జెండాపై నలుపు నేపథ్యంలో తెల్లటి నక్షత్రం మధ్యలో ఉన్న 6 చేతులు కలిపి వృత్తాకారంలో ప్రత్యామ్నాయ ఎరుపు మరియు తెలుపు రంగులలో ప్రదర్శించబడతాయి. అయితే సినీ రంగంలో శిఖర స్థాయి విజయాలు అందుకున్న కమల్ హాసన్ రాజకీయాల్లో మాత్రం విఫలమయ్యారు. అతని పార్టీ 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో 37 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయింది. మళ్లీ 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కోయంబత్తూరు సౌత్ నుండి పోటీ చేసి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇకపోతే ఉలగనయగన్ కమల్ హాసన్, దర్శకుడు శంకర్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇండియన్ 2 జూలై 12న 3 భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇది 1996లో వీరిద్దరి కాంబినేషన్లో విడుదలైన చిత్రం. ఇండియన్ కి సీక్వెల్ గా రూపొందిస్తున్నారు.